తమిళనాడులో అసలు ఘట్టం ఇప్పుడే మొదలైంది. టీవీకే విజయ్కి వచ్చింది 108 సీట్లు. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన 118 సీట్లు. మిగతా 10 సీట్ల కోసం విజయ్ ఎవరి మద్దతు కోరుకుంటారు? ఇప్పుడు డిఎంకే మొదటి నుంచి తన రాజకీయ శత్రువు, బీజేపీ తన ఆలోచనలకు శత్రువు అని విజయ్ ఫస్ట్ నుంచే చెప్పారు. ఎవరు మద్దతు తీసుకున్న అధికారం పంచుకోవాలి, వాళ్ళ మాట వినాలి. చివరిగా ఒక్క అడుగు చాలా కష్టం అయిపోయింది విజయ్ గారు ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడులో ప్రజలకి చేస్తానన్న సవాళ్లు ఇవే. మహిళలకు నెలకు 2000 ఆర్థిక సహాయం, వధువులకు పెళ్లి కానుకగా 8 గ్రాముల బంగారం పట్టుచీర, నిరుద్యోగ గ్రాడ్యుయేషన్లకు నెలకు 4000, వృద్ధులకు దివ్యాంగులకు 3000, ఏడాదికి 6 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితం, పేద ఇళ్లకి 200 యూనిట్ల లోపే ఉచిత విద్యుత్, 5 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, ఉన్నత చదువుల కోసం 20 లక్షల వరకు రుణాలు, 5 లక్షల మందికి పెయిడ్ ఇంటర్న్షిప్ అవకాశాలు, స్కూల్ పిల్లల తల్లులకు ఏడాదికి 15,000, 5 ఎకరాల్లోపు రైతులకు రుణమాఫీ చేస్తానన్న విజయ్ సవాళ్ళన్నీ నెరవేర్చరా అని ఇప్పుడు తమిళనాడు ప్రజలు ఎదురు చూస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? విజయ్ ఈ పనులన్నీ చేస్తాడా చేయడా? కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.